ఆ క్షణం నాకేదో పెద్ద ప్రమాదం జరగబోతుంది అనిపించింది. యాక్సిడెంట్ అయిన వెంటనే మొహం అంతా బాగా డ్యామేజ్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే దవడ అంతా విరిగిపోయినట్టు అనిపించింది. మొహం అంతా రక్తంతో తడిసిపోయింది. ఊపిరి తీసుకోలేకపోతున్నాను. నోరు తెరిచి ఎవరిని హెల్ప్ అడిగే పరిస్థితి కూడా లేదు. నెమ్మదిగా స్పృహ కోల్పోయాను. ఇలాంటి కేసెస్ డీల్ చేయడానికి మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారని కూడా నాకు తెలియదు. ఇదో మేజర్ రోడ్ యాక్సిడెంట్. పేషెంట్ కి చేసిన ప్రిలిమినరీ టెస్ట్ లో ముఖం బాగా డ్యామేజ్ అయినట్టు తేలింది. ముఖంలో పలు ఎముకలు ఫ్రాక్చర్ అయినట్టు సిటీ స్కాన్స్ లో తెలుస్తోంది. చీక్ బోన్స్, జా బోన్స్ ఇలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అదృష్టవశాత్తు మెదడుకి ఎలాంటి డ్యామేజ్ లేదు. ప్రతిరోజు వందల సంఖ్యలో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాహన ప్రమాదాల్లో అయ్యే ఫ్రాక్చర్స్ కావచ్చు, లేదంటే గొడవల్లో అయ్యే గాయాలు కావచ్చు. ఇటువంటి కేసుల్లో ప్రత్యేకించి ముఖము, నోరు, దవడలకు జరిగే ఫ్రాక్చర్స్కి, గాయాలకి చికిత్స చేసే స్పెషాలిటీ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. పేరుకు తగ్గట్లుగానే ముఖం, అందులోని భాగాలు అంటే కళ్ళ చుట్టూ ఎముకలు, నోరు, దవడలు వీటిలో ఏ ఒక్కటి లేదా అన్నీ కావచ్చు. ఈ సర్జరీతో గాయాలు నయం చేయటం మాత్రమే కాదు, ఆయా భాగాల ఆకృతి, పనితీరుకు సంబంధించిన సమస్యలకు సర్జరీ చేయటం ద్వారా తిరిగి మునుపటి రూపును ఇవ్వటం, అలాగే వాటి పనితీరు దెబ్బతింటే దానిని తిరిగి తీసుకురావటం ఈ మాక్సిలోఫేషియల్ సర్జరీ విభాగం ప్రత్యేకత. మాక్సిలోఫేషియల్ సర్జరీ విభాగం మిగతా మెడికల్ విభాగాల కంటే కొంత భిన్నమైన సర్జికల్ స్పెషాలిటీ. అత్యంత కీలకమైన రోల్ ప్లే చేస్తూ కేవలం యాక్సిడెంట్స్ కేర్లో మాత్రమే కాదు, ఎన్నో ఎక్వైర్డ్ కంజనైటల్ డిఫెక్ట్స్, డెవలప్మెంటల్ కండిషన్స్ని, ఎక్వైర్డ్ డిఫెక్ట్స్ని రీకన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ సర్జరీ ద్వారా ట్రీట్ చేస్తాం. మాక్సిలోఫేషియల్ సర్జరీ స్పెషాలిటీ ఇలాంటి కేసెస్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంలో పలు భాగాలు ప్రభావితమైనప్పుడు వీరికి ఉండే సర్జికల్ అలాగే డెంటల్ స్పెషాలిటీ రెండింటి అనుభవంతో పేషెంట్కి సరైన చికిత్స చేయగలుగుతారు. పేషెంట్కి మాక్సిలోఫేషియల్ సర్జన్స్ కొన్ని గంటల పాటు సర్జరీ నిర్వహించారు. వెరీ ఫైన్ స్క్రూస్, మెటల్ ప్లేట్స్ మొదలైన వాటితో సర్జరీ చేయటం జరిగింది. పేషెంట్ ముఖంపై కనపడకుండా ఇన్సిషన్స్ అన్ని కూడా నోటి లోపల నుంచి ఇవ్వటం ప్రధానం. దీని ద్వారా ముఖంపై సర్జరీ తాలూకు ఘాట్లు లేకుండా ఉంటాయి. ఒక్కోసారి యాక్సిడెంట్స్లో ముఖంతో పాటు ఇతర శరీర భాగాలకు గాయాలు కావచ్చు. అలాంటి సమయంలో మాక్సిలోఫేషియల్ సర్జన్స్తో పాటు మరింత మంది వైద్యుల సహాయం అవసరం పడుతుంది. నేను తెలుసుకునే లోపలే నా వెహికల్కి పెద్ద యాక్సిడెంట్ అయిపోయి అందులో నేను తీవ్రంగా గాయపడి ఇవన్నీ వెంటనే అయిపోయాయి. యాక్సిడెంట్లో నా మొహం చిత్తు అయిపోయిందని తెలుసుకున్నాను. యాక్చువల్గా సరైన సమయంలో ట్రీట్మెంట్ దొరకడం నా అదృష్టం. అందులోనూ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ నా లైఫ్ సేవ్ చేశారని చెప్పాలి. ఈ విభిన్నమైన విభాగం మాక్సిలోఫేషియల్ సర్జరీ కేవలం బయటకు కనిపించేందుకు మాత్రమే కాదు, నిర్మాణ లోపాలను కూడా సరిచేయడం వల్ల వారి అందం, పేషెంట్స్ని వారి లైఫ్ స్టైల్లో మెరుగైన మార్పులు తీసుకొని వచ్చి వారికి ట్రామా వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తారు. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ కావాలంటే 5 ఏళ్ల డెంటల్ డిగ్రీతో పాటుగా మరో 3 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ తప్పనిసరి. ఈ 3 ఏళ్లలో ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, సర్జరీ, ఈఎన్టీ, అనెస్థేషియా, క్రిటికల్ కేర్ ఈ విభాగాలన్నింటిలో పూర్తి స్థాయి శిక్షణ ఉంటుంది. ఫేషియల్ సర్జరీ తర్వాత స్కార్ కనిపించకుండా సర్జరీ చేస్తారు.
తద్వారా సోషల్ లైఫ్ని, క్వాలిటీ ఆఫ్ లివింగ్ని బాగుండేలా చూస్తుంది. ఇంతకీ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ విభాగం ప్రత్యేకత ఏంటి అని చూస్తే, ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ముఖం, నోరు, దవడలు ఈ భాగాలలో గాయాలను సరిచేయటం, తిరిగి వాటి ఆకృతి పనితీరు మెరుగుపరచటం, పుట్టుకతో వచ్చే లోపాలు, ఉదాహరణకు గ్రహణం మొరి అంటే క్లెఫ్ట్ లిప్ అండ్ పాలెట్, అంతేకాకుండా దవడ అవకతవకలకు సంబంధించిన సమస్యలను సరిచేయటం, నుదురు, కళ్ళ చుట్టూ ఉండే ఎముకలు, నోరు, గడ్డం ఇలా ముఖం లోపల భాగాలలో గాయాలకు చికిత్స, నుదురు, దవడ, నోరు రూపురేఖలు మెరుగుపరిచేందుకు చేసే కాస్మెటిక్ ఫేషియల్ సర్జరీలు, బైట్ పవర్ అంటే కొరికే సామర్థ్యం లేదా శక్తి, నుదురు, కళ్ళ చుట్టూ ఉండే ఎముకలు, నోరు, గడ్డం ఇలా ముఖం లోపల భాగాలలో గాయాలకు చికిత్స, నుదురు, దవడ, నోటి రూపురేఖలు మెరుగుపరిచేందుకు చేసే కాస్మెటిక్ ఫేషియల్ సర్జరీలు, నోరు, ముఖం, దవడలు ఇలా ఈ భాగాల్లో కణితిలు, గడ్డలు అవి క్యాన్సర్కి సంబంధించినవి లేదా క్యాన్సర్ కానివి ఇలాంటివి శస్త్రచికిత్స ద్వారా తొలగించటం, తిరిగి ఆయా ప్రదేశాల్లో వచ్చే గ్యాప్స్ ని గ్రాఫ్టింగ్ సర్జరీ ద్వారా సరిచేయటం, ఇదంతా మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ కిందికే వస్తుంది. అంతేకాదు ముఖానికి వచ్చే ఇన్ఫెక్షన్స్ కు చికిత్స, TMJ అంటే దవడ కలిపే జాయింట్లకు వచ్చే సమస్యలు, వాటి వల్ల దెబ్బతినే పనితీరు సరిచేయటం, ఇవన్నీ ఓరల్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ విభాగం కిందికే వస్తాయి. అందుకే ఓరల్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ విభాగం పలు రకాలుగా విభిన్నమైనది. చాలా సమయాల్లో పేషెంట్స్కి మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ స్పెషాలిటీ గురించి తెలియక, సరైన డయాగ్నోసిస్ జరగక, సరైన ట్రీట్మెంట్ జరగక, ముఖ్యంగా ఫేషియల్ ఇన్ఫెక్షన్స్కి, టెంపోరోమాండిబులర్ జాయింట్ డిజార్డర్స్కి ఇలా జరుగుతుంది. పేషెంట్స్ కొన్నిసార్లు మా దగ్గరికి ఎలా వస్తారంటే అధికంగా అరుగుదల వల్ల, లేదా దెబ్బతినడం వల్ల, లేదా టెంపోరోమాండిబులర్ జాయింట్ డిస్లొకేషన్ వల్ల పేషెంట్స్కి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. నమలలేకపోవటం, నోరు తెరవలేకపోవటం లాంటివి. ఓరల్ అండ్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ అనటం కొంతమందికి కష్టంగా ఉండవచ్చు. అలాంటప్పుడు దాన్ని ఓరల్ సర్జరీ లేదా ఫేషియల్ సర్జరీ అని అనవచ్చు. కీలకమైన ట్రామా కేసుల్లో అయ్యే గాయాలు, వీటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా సరిచేయడంతో పాటు వాళ్ల ముఖం పనితీరు దెబ్బతింటే దానిని కూడా పూర్తిగా తిరిగి ఫంక్షన్ అయ్యేలా చేసి ఆయా వ్యక్తులకు నార్మల్ లైఫ్ లీడ్ చేసేలా చేయగల సమర్థత కేవలం ఓరల్ అండ్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్కి మాత్రమే ఉంది. ఒక మ్యాక్సిలోఫేషియల్ సర్జన్గా నేను ప్రతిరోజు ఎన్నో రకాల మెడికల్ అండ్ సర్జికల్ కేసెస్ని చూస్తూ ఉంటాను. వాటిని కేవలం డయాగ్నోస్ చేయడమే కాకుండా వాటిని ట్రీట్ చేస్తూ మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ని కూడా పూర్తి ట్రీట్మెంట్ ఇచ్చి వారు తినడమే కాకుండా అదే సమయంలో వాళ్ళ అందాన్ని కాపాడుతూ ఆనందమయ జీవితం గడిపేలా చూస్తాం. నా మొహానికి మునుపటి ఆకృతిని తీసుకురావడంతో పాటు యాక్సిడెంట్ వల్ల నా దవడ పనితీరులో వచ్చిన ఇబ్బందులను కూడా వాళ్ళే సరిచేశారు. థ్యాంక్స్ టు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్.